యుద్ధం ఇలాగే సాగితే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ అన్ని రంగాలు దెబ్బతింటాయి ప్రపంచంలో. అల్యూమినియం కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. అదే జరిగితే కార్ ఫ్యాక్టరీలు మూతపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎయిర్ బస్ ప్రొడక్షన్ కూడా ఆగిపోయే ప్రాబ్లం ఉంది. అలాగే కెమికల్ ఇన్పుట్స్ ఫార్మాస్యూటికల్స్‌కి లేక మెడిసిన్స్ తయారీ ఆగిపోయే పరిస్థితి ఉంది. దాంతో మందుల కొరత ఏర్పడుతుంది. మందుల ధరలు పెరిగే ప్రాబ్లం ఉంది. హీలియం లేకపోవడం వల్ల హాస్పిటళ్లలో ఎంఆర్ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాగ్నోస్టిక్స్ స్టాప్ అయితే మనిషి ప్రాణాలకు ప్రమాదం అవుతుంది. ఎల్ఎన్‌జీకి సంబంధించినటువంటి రాకపోతే గనక యూరప్ ఎనర్జీ క్రైసిస్ పెరిగిపోతుంది. 2022 నాటి సంక్షోభానికి వెళ్తుంది. అలాగే పెట్రోకెమికల్స్ కనుక లేకపోతే ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ప్యాకేజింగ్ కుదరదు. మెడికల్ సప్లైస్ కుదరవు. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంటుంది. అదే సందర్భంలో సూయజ్ కెనాల్ బ్లాకింగ్ 2021లో జరిగినప్పుడు ఒక షిప్ దెబ్బతిని 6 రోజుల పాటు అప్పుడు ఆగిపోయినటువంటి సందర్భంలో గ్లోబల్ ఎకానమీకి $54 బిలియన్ నష్టం వచ్చింది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లం కారణంగా 3 వారాల కారణంగా ఇక ఏ స్థాయిలో ప్రాబ్లం ఉంటుందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. క్రమంగా యుద్ధపు ప్రభావం ప్రపంచాన్ని కుదుపుతోంది. ఎలాగ పరిష్కరించాలో అర్థం కాక తలపట్టుకోవడం అన్నటువంటిది వివిధ దేశాల వంతవుతోంది.